ఓడించమని చెప్పాడు. ఇదే వ్యక్తి మోడీ గారిని, అమిత్ షా గారిని మళ్ళీ అసలు రాజకీయాలా లేకపోతే ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు మీ నోరు ఏమనాలా, మీ నాలుకని ఏమనాలా? దయచేసి ఈరోజు ఇంత దేనికోసం మీరు తాపత్రయపడతామన్నారు? ఐటీ రైడ్ జరిగితే ఆ కేసులు పోగొట్టుకోవడం కోసమా? కాకాపట్నం కోసమా? ఎందుకు ఢిల్లీ వెళ్ళారు? అది ఈ పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వంగా మిగిలిపోబోతా ఉందా? మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా? ఆ మాట మీద నిలబడతారా? ఇంత అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అసలు మీకు ఒక్క